ఇక రాష్ట్రంలో పెన్షనర్ల యొక్క పరిస్థితి మరి పెన్షనర్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల అంశాన్ని సీరియస్గా తీసుకుంది. అనర్హుల ఏరివేతపై ఫోకస్ అయితే పెట్టింది. ఈ విషయాన్ని మనం గతంలో కూడా చాలా సందర్భాల్లోనే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాం. ఇక అనారోగ్యం, దివ్యాంగ విభాగాల్లోని పింఛన్ల తనిఖీలను ముమ్మరం చేసింది. అనారోగ్య కేటగిరీ ఎవరైతే మంచానికి పరిమితమైన వారు, అనారోగ్యం కారణంగా బాధపడుతున్నవారు ఈ యొక్క తనిఖీలను అయితే పూర్తి చేశారు. ఈ విధంగా ఇక దివ్యాంగ కేటగిరీలో పింఛన్లను తనిఖీ చేసేందుకు సిద్ధమయ్యారు. మరి ఈ విషయాన్ని గతంలో నోటి మాట వరకు మాత్రమే వినిపించేది. మరి ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా అమలు చేయబోతున్నారు. ఫిబ్రవరి 1 కల్లా పెన్షనర్లకు సంబంధించి ఈ వివరాలు అనేది రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలని ఖచ్చితంగా ప్రభుత్వం అయితే డిమాండ్ చేస్తుంది. ఇక దివ్యాంగుల కేటగిరీలో పింఛన్ తీసుకునే వారిలో అనర్హుల ఏరివేతలో భాగంగా మరి అదేవిధంగా మలివిడత చర్యలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక దివ్యాంగ కేటగిరీల్లో కాళ్ళు చేతులు దెబ్బతినడంతో పాటుగా అంధత్వం, వినికిడి లోపం ఉన్నవారికి ప్రభుత్వం 6,000 రూపాయల పింఛన్ అయితే అందిస్తుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపు 7 లక్షల మందికి తిరిగి వైద్య పరీక్షలు అయితే నిర్వహించాలని భావిస్తున్నారు. మొత్తానికి ఇక వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది. ఈ యొక్క మేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఈ మేరకు ఈ యొక్క వైద్య పరీక్షల నిర్వహణ తేదీలు, ఆసుపత్రుల పేర్లను తేదీల వారీగా పింఛన్దారులకు ఎంపీడీఓలు సమాచారం అయితే పంపిస్తున్నారు. ఈ వారంలో లేని పక్షంలో వచ్చే నెలలో పరీక్షలు అయితే ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 700 మెడికల్ టీంల ద్వారా పరీక్షలు అయితే చేపట్టనున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, రాష్ట్రంలో మొత్తం కూడా లబ్ధిదారుల్లో 40% వరకు కూడా అనర్హులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. గతంలో కొందరు వైద్యుల ద్వారా కాళ్ళు చేతులు వంకర లేకున్నా, వినికిడి లోపం లేకున్నా ఉన్నట్లుగా ధృవీకరణ పత్రాలు అయితే పొంది పింఛన్ తీసుకునేవారని ఫిర్యాదులు అయితే వచ్చాయి. మరి దీంతో ప్రభుత్వం పింఛన్ల తనిఖీలు చేపట్టారు. చాలా సందర్భంలో ప్రభుత్వం ఎన్నోసార్లు అనర్హులకు హెచ్చరించడం జరిగింది. ఈ యొక్క హెచ్చరిక సరిగ్గా వినకుండా మళ్ళీ యథావిధిగా ఆ పింఛన్ తీసుకుంటున్న వాళ్ళపైన అయితే ఫోకస్ పెట్టింది. అనర్హుల ఎరివేతను పూర్తి చేసిన తర్వాత కొత్తగా పింఛన్ దరఖాస్తుల్ని స్వీకరించాలని భావిస్తున్నారు. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ను పెంచుతూ నిర్ణయం అయితే తీసుకుంది. ఈ మేరకు దివ్యాంగులకు 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు పింఛన్ అయితే పెంచింది. అలాగే వివిధ వ్యాధులతో పాటు పూర్తి వైకల్యంతో బాధపడుతున్న వారికి ప్రతి నెల కూడా పింఛను, అదేవిధంగా 15,000 రూపాయల పింఛన్ అందజేస్తున్నారు. వీరిలో అనర్హులు ఉన్నట్లు కూడా ఫిర్యాదులు రావడంతోనే తనిఖీలు చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతుంది. అనారోగ్య, దివ్యాంగ విభాగాల్లోని పింఛన్ల తనిఖీలు మొదలయ్యాయి. ఈ యొక్క తనిఖీల సమయంలో పింఛనదారులు హాజరు కాకపోయినా, పింఛనదారుడి ఇంటికి వైద్య బృందం వెళ్ళిన సమయంలో లేకపోయినా వారి పింఛన్లు అయితే నిలుపుదల చేస్తారు. ఆల్రెడీ కొంతమంది ఇప్పటికే పింఛన్లు అయితే హోల్డ్ చేశారు. ఈ యొక్క తనిఖీ ప్రక్రియను కూడా ఫిబ్రవరి 18వ తేదీలోగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. చూసారు కదండి, దీనిపైన తేదీ కూడా విడుదల కావడం జరిగింది. ఈ పింఛన్ల తనిఖీలు పూర్తి చేసిన తర్వాత కూడా వాటిల్లో మళ్ళీ 5% మంది లబ్ధిదారుల వివరాలను ర్యాండమ్గా చెక్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ అందులో ఏవైనా లోటుపాట్లు ఉంటే గనుక సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటామంటుంది ప్రభుత్వం. రాష్ట్రంలో సైబర్ నేరాలు పెరిగాయని, మిగిలినవన్నీ కూడా తగ్గాయన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లోకి అవగాహన కల్పిస్తున్నామని, అయితే 50 లక్షల రూపాయలకు మించి
లావాదేవీలపై బ్యాంకు మేనేజర్లు కొన్ని సూచనలు అయితే చేశామన్నారు. మరి ఈ యొక్క బ్యాంక్ మేనేజర్లకు ఈ విషయాలన్నీ కూడా తెలియజేశారు. అయితే సోషల్ మీడియా కేసులపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యలపైన డీజీపీ స్పందించారు. ఈ అంశాల న్యాయ సలహా తీసుకొని చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేశారు. ఇకపోతే రైతుల విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు కీలక సూచనలు అయితే చేశారు. ఇక ఖరీఫ్లో ధాన్యం కొనుగోలుపై ఆయన స్పందించడం జరిగింది. ఈ యొక్క మేరకు మంత్రి ట్విట్టర్ వేదికగా కొన్ని వివరాలను అయితే వెల్లడించారు. 2024-2025 ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ, డబ్బుల చెల్లింపుల్లో పకడ్బందీగా ముందుకు వెళ్ళాము. అయితే 29,39,432 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగలిగాము. అయితే రైతుల నుంచి సేకరించిన 24 గంటల్లోపే మనం గమనించినట్లయితే 5,878.49 కోట్ల చెల్లింపులు చేయడంతో 5,99,952 మంది రైతుల్లో అదనం అయితే వెళ్ళి విసిరింది. ఇకపోతే గత ప్రభుత్వం మరి వారి రైతులకు ఎంతగా ఇబ్బందులు పెట్టారో మనందరికీ తెలిసిందే అంటూ తెలియజేస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం చూసినట్లయితే దాదాపుగా చూసుకున్నట్లయితే 1,674 కోట్ల బకాయిలు చెల్లించింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతు సౌభాగ్యం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందంటూ ట్వీట్ చేశారు. ఇక అదేవిధంగా ఏపీలో రీసర్వే అంటూ కొన్ని వివరాలు అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మీ భూమికి మీ పేరు, ప్రతి భూమికి సరిహద్దులు, రికార్డులు, భూముల రీసర్వే పునఃప్రారంభమైంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 627 మండలాల్లో ఒక్కొక్కటి చెప్పున ఎంపిక చేసిన గ్రామాల్లో 37.11 లక్షల ఎకరాలకు రీసర్వే చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ 3-4 బృందాలతో సర్వే నిర్వహిస్తున్నారు. రైతులకు జాయింట్ ల్యాండ్ పార్సిల్ అదేవిధంగా మరి నిలిపివేసింది ప్రభుత్వం. ఈ విషయాన్ని రైతుల అభ్యర్థనలో దీనిని నిలిపివేసింది. గత ప్రభుత్వం హయాంలో లక్షల సంఖ్యలో జాయింట్ ఎల్పిఎంలు ఇవ్వగా దీనిపై రైతుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరి ఈసారి సబ్ డివిజన్ల వారీగా ఎల్పిఎంలు ఇస్తారు. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.